కల్తీ ఉందో లేదో తెలుస్తుంది మనకు కూడా. పాలు బ్లూ కలర్లో వచ్చేసింది చూసారా. ఇందాక పాలు మనకు పసుపచ్చ రంగులోనే ఉండిపోయింది, బ్లూ కలర్ మారిపోయింది అనమాట. ఎందుకంటే స్టార్చ్ కలిపి ఉంటే అలా అవుతుంది అన్నమాట. ఓకే ఓకే. సో అందులో ఏమైనా మిక్స్ చేసి ఉంటే ఇలా కల్తీ అని స్టార్చ్ కూడా ఎందుకు కలుపుతారంటే చిక్కగా పాలు చిక్కగా టెంప్ట్ చేయడానికి. చిక్క పాలు చాలా మంచిది అని అంటారు, ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అనుకుంటాము. కానీ ఇవి నిజంగా చిక్కగా ఉండదు. దీని మూలన ఏమవుతుందంటే స్టమక్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మోషన్స్ కానీ అలాంటివి వస్తాయి అన్నమాట. ఓహో ఓకే ఓకే. అది ప్రాబ్లం పాలల్లో ఈ స్టార్చ్ కలపటం. సో రెండు చూసాం మనం టెస్ట్. ఒకటేమో ఎల్లో కలర్ గా ఉన్నాయి ఒరిజినల్ పాలు అవి. సో బ్లూ కలర్ గా చేంజ్ అయినవి కల్తీ నిర్ధారణ అయింది అనమాట. నిజంగా మేడం అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉండేవి. నిజంగా మనం ఏది తిన్నా కానీ ఏది తాగినా కానీ ఇందులో కల్తీ ఉంటుందా, ఇది మంచిదా కాదా, పిల్లలకు పెట్టొచ్చా, పెద్దవాళ్ళు తినొచ్చా అని చాలా డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు పెట్టేప్పుడు మనం చూసుకోవాలి అది కల్తీ అయిందా లేదా అనేది చూసుకోవాలి కదా. అందుకని ఇలాంటి కిట్ ద్వారా నిజంగా అందరూ మహిళలు ఈజీగా ఇంట్లోనే టెస్ట్ చేసుకొని మంచి చెడు తెలుసుకోవచ్చు. బాగుంది మేడం, చాలా ఇంట్రెస్టింగ్ గా. అంటే పాలల్లో కల్తీని ఎలా కనుక్కోవచ్చు అది అందరికీ ఉపయోగపడుతుంది కూడా. అలాంటి ఒక మంచి విషయాన్ని మాకు మా సక్కుల కోసం మీరు చూపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్స్ ఇలా.